మర్చిపోయాను. ఇది కానీ టేస్ట్ చేశారంటే ఇది ఎవరికి మాత్రం వీడియో షేర్ చేస్తారు కానీ ఇది మాత్రం షేర్ చేయరు తెలుసా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఒక స్పెషల్ చేశాను అనమాట. చూడండి, లెగ్ పీసులు ఫ్రై అన్నమాట. రెస్టారెంట్ కన్నా సూపర్ గా 100 రెట్లు సూపర్ గా ఉంటుంది. ఈ గ్యారంటీ నేను ఇస్తాను. చేయడం సులభమే. లాంగ్ వీడియో అంటే అదే వీడియో తీసాను. అది గట్టిగా ఒక 5 మినిట్స్ కూడా లేదండి, ఎక్కువ లేదు, లెంగ్దీగా లేదు, ఈజీ కాబట్టి తొందరగానే అయిపోయింది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యారంటే టేస్ట్ లో తేడా అయితే వచ్చేస్తుంది అనమాట. సూపర్ గా ఉంది టేస్ట్. గుమగుమలు ఆడిపోతుంది, గుమగుమలు ఆడిపోతుంది. ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. 2 చేశాను, మా వారికి ఒకటి నాకు ఒకటి. ఇందులో మాత్రం షేర్ చేసేది ఎవరికి లేదనమాట. ఎలా చేశాను అనేది లాంగ్ వీడియో ఎలా చేశాను అనేది రండి ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మీకు చూసి వచ్చిన దాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదండి లెగ్ పీస్లు అయితే చక్కగా కడిగేసేసి తీసుకొచ్చాను. దీనికి ఇప్పుడు ఏంటంటే మసాలా బాగా పట్టాలి కాబట్టి ఫ్రై చేసినప్పుడు పైన ఫ్రై అయిపోద్ది, లోపలంతటికి మసాలా పట్టకుండా ఉంటే టేస్ట్ ఉండదు కదా. అందుకని ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను రెండింటికి అనమాట. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ఒక అరగంట సేపు మసాలాల్లో నానబెడతాం కాబట్టి ఈ లెగ్ పీసుల్ని ఇలా ఘాట్లు పెట్టామంటే చక్కగా ఉంటుంది, లేదంటే టేస్ట్ సప్పగా ఉంటుంది అనమాట. దీనికి ఇప్పుడు మసాలాలో నేను ఏమేమి వేస్తున్నాను అంటే ఉప్పు వేసాను, తర్వాత అదే కారప్పొడి, మిరప్పొడి, మీరేమంటారు, కారప్పొడి అంటారా మిరప్పొడి అంటారా, తర్వాత గరం మసాలా ఇంట్లో నేను తయారు చేసిందే, తర్వాత ధనియాల పొడి ఇది మాత్రం కొనుక్కొచ్చాను, తర్వాత అల్లం చిన్నులపాయ పేస్టు, దాని తర్వాత కార్న్ఫ్లోరు వేసానమాట. లేకపోతే ఇదంతా కొంచెం పట్టదు కదా, అలాగా ఆయిల్లో వేయగానే విడిపోతుంది కదా. పసుపు వేసాను, తర్వాత మిరియాల పొడి అనమాట. ఇవన్నీ బాగా ముక్కలకు బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషాల వరకు చేత్తోటి కానీ కలిపితే చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట. టేస్టీగా రావడానికి ఇదొక చిటుకానా మొత్తానికి ఏదో ఒక టిప్ అన్నమాట. ఈ బౌల్ మరీ చిన్నగా ఉందండి, కడిగి అలానే తీసుకొచ్చేసాను కదా, కలపడానికి అంత కంఫర్ట్ లేదు, అందుకని బౌల్ చేంజ్ చేసేసాను. తర్వాత దానికి ఒక అర నిమ్మ చెక్క నిమ్మరసం, అంతేలేండి. నిమ్మ చెక్కలో నిమ్మరసంగా ఇంక బత్తాయి రసం వస్తుందా, అర నిమ్మ చెక్క అన్నమాట. ఇందులో మెయిన్గా టేస్ట్ని పెంచే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ గుడ్డు అనమాట. ఒక్క గుడ్డు సరిపోతుంది, 2 లెగ్ పీసులే కదా. ఒక 4 లెగ్ పీసుల వరకు కూడా ఒక్కొక్క ఎగ్ సరిపోతుందండి. చక్కగా దీన్ని ఇలాగా జిలగొట్టేసేసి, మీలో ఎంతమందికి ఇంకా ఎన్ని రకాలు వచ్చు చెప్తే నేను కూడా నేర్చుకుంటానండి. నాకైతే ఒక 2-3 రకాలు వచ్చు. ఎప్పుడెప్పుడు నేను చేస్తానో అప్పుడప్పుడు వీడియో తీస్తాను అనమాట. ఈ ఎగ్ని కూడా ఇందులో వేసేసి, ఏమంటారు, నాకు ఎందుకో కార్న్ఫ్లోర్ తక్కింది అనిపించింది, అందుకని ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి దాన్ని కూడా చక్కగా పట్టించేసేసి, మనం ఎంతసేపు దీనికి పట్టిస్తే అంటే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అది పట్టిస్తే అంత త్వరగా ముక్కలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి శ్రమ అనుకోకుండా, టైం అవుతుంది అనుకోకుండా చక్కగా ముక్కలకు పట్టించాలన్నమాట. ఇప్పుడు ఒక మూత పెట్టేసేసి కనీసం ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇదండి గంట అయిపోయింది. చక్కగా మూత తీసాను. చక్కగా ఈ మసాలాలో చక్కగా ఊరిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కనీసం గంట ఉండాలండి. గంట ఉంటే ఇంకా డోకా లేకుండా వస్తుంది. ఇంకా అటు ఇటుగా కొంచెం తగ్గింది అంటే దాంట్లో టేస్ట్ మరి మారుతుంది. నేనైతే కంపల్సరీగా ఒక గంట అయితే ఉంచుతాను. ఇంకా వీలైతే 2-3 గంటలు కూడా అలా ఉంచేస్తాను అనమాట.
ఇద్దరు డీప్ ఫ్రైకి నేను కొంచెమే ఆయిల్ తీసుకున్నాను, చాలు, ఈ మాత్రం చాలు. ముక్క మునగాలి అన్నంత ఏం లేదు, అవసరం లేదండి. ఈ మాత్రం ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా, ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. టైమింగ్ బాగుంది కదా. లెగ్ పీసులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా. చిన్నగా ఇటు వేగాక అటు కలర్ చేంజ్ అయ్యాక అటు మారుస్తూ చక్కగా ఫ్రై చేసేసుకున్నాము అంటే ఇది సైడ్ డిష్గా ఉంది అంటే మెయిన్ డిష్ పక్కకు పోవాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. చూసారా, ఇంతసేపు అలా వేయించింది చూపించాను కాబట్టి ఏమాత్రం టైం అయింది, లేకపోతే మొత్తం కలిసి ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. పెద్దగా ఏమి టైం పట్టదు, కలిపి పెట్టుకోవడమే ఒకటే టైము. తర్వాత ఈ ఫ్రైకి ఎంత పడుతుంది, ఒక 5-6 మినిట్స్ పడుతుందండి, అంతకన్నా ఏం కాదు. చిన్న మంట మీద అయితే ఒక 10 మినిట్స్. అంటే ఎంత చిన్న మంట మీద కుక్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే పైన మసాలా బాగా ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉండటం అలా ఉండదండి. అందుకనే మనం నానబెడతాం అనమాట. నానబెట్టిన దానివల్ల వచ్చే యూజ్ అదనమాట. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. రెస్టారెంట్లో కన్నా టేస్టీగా మన ఇంట్లో చేసిందే ఉంటుందండి. ఈ విధంగా చేస్తే నిజంగా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసేసానమాట. చూసారా, అంత కొంచెం నూనె వేసిన నూనె కూడా పెద్ద పీల్చలేదు. చూసారా, సగానికి పైన నూనె అలానే ఉంది. సరే, అయిపోయినాయి కదా మన లెగ్ పీసులు ఫ్రై అయిపోయింది. దీన్ని డెకరేట్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా, అందుకనమాట. సో ఈ పద్ధతి కానీ మీకు నచ్చినట్లయితే, ఈజీగా ఉంది అని అనిపించినట్లయితే చక్కగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనే విషయాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటారు కదా ఇష్టపడేవాళ్ళు, షేర్ చేసేసేయండి. మొత్తానికైతే ఒకసారి అయితే ట్రై చేయండి, మీరే చెప్తారు ఏమంటారు. చూసారా, ఎలా తిప్పి చూపిస్తున్నా. మా వారి కోసం వెయిట్ చేస్తూ అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టే ఉంది కదా. ఎవరికి మాత్రం నోరు ఊరదు, వెజిటేరియన్లు కాదండి. కదా ఎలా ఉంది వీడియో, ఈజీ కదా. చిన్న పిల్లకాయలైనా నేను కూడా ట్రై చేస్తాను అనేస్తలా, అంత ఈజీగా ఉంది కదా. టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది నిజంగా. నేనైతే దీన్ని తోటకూర పులుసులోకి కాంబినేషన్గా చేశాను. తోటకూర పప్పుచారు, బిర్యానీ సైడు, బగారా రైస్ సైడు దేనికైనా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా ఇంత ఈజీనా లక్ష్మి గారు అని మీరే అంటారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు. మర్చిపోయాను, ఇది కానీ టేస్ట్ చేశారంటే ఇది ఎవరికి మాత్రం వీడియో షేర్ చేస్తారు కానీ ఇది మాత్రం షేర్ చేయరు తెలుసా. గ్యారంటీ అది అంత టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి ట్రై చేయండి ఒకసారి. ఉంటా, మీ లక్ష్మీరావు.